వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఈరోజు మీకోసం ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న కార్నర్ ప్రాపర్టీ సేల్కు తీసుకురావడం జరిగింది. హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మంచి కాలనీలో ఉన్న ప్రాపర్టీ అండి. కార్నర్ సైడ్ చూసుకుంటే 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అలాగే ఇంటి ముందు వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉంటుంది. అలాగే మనకు మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరలోనే ఈ ప్రాపర్టీ ఉండడం జరుగుతుందండి. మంచి లొకాలిటీలో ఉన్న ప్రాపర్టీ, అలాగే క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంటి ముందు ర్యాంప్ చూసుకుంటేనే స్టార్టింగ్లోనే మంచి గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మంచి సెట్ బ్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ప్రాపర్టీకి వచ్చేసి విశాలమైన కార్ పార్కింగ్, ఇన్బుల్ట్ బోరు మరియు సంపు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్టెప్స్ ఉంటున్నాయి. స్టెప్స్కి వచ్చేసి ఎస్ఎస్ రైలింగ్ వాడడం జరిగింది. ఈవెన్ స్టెప్స్ కింద కూడా మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి సెట్ బ్యాక్స్ చూసుకోవచ్చండి. ఈ విధంగా సెట్ బ్యాక్స్ ఉంటున్నాయి. సెట్ బ్యాక్స్లో కూడా మనకు గ్రానైట్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ డోర్ చూసుకోవచ్చండి. టేక్ వుడ్తో ఉన్న మెయిన్ డోరు, అలాగే ఈస్ట్ అలాగే నార్త్ సైడ్ రెండు సైడ్స్ కూడా మెయిన్ డోర్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా హాల్ స్పేసు టీవీ యూనిట్ చూసుకోవచ్చండి. మంచి డిజైనింగ్తో మనకు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైటింగ్ అలాగే టైల్స్ డిజైన్స్తో ఇస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకు డైనింగ్ ఏరియాలోకి ఎంట్రీ విధంగా ఆర్చి డిజైన్ ఉంటుంది. ఇదంతా డైనింగ్ స్పేస్ అండి. మనకు చూసుకుంటే ఇదంతా డైనింగ్ స్పేసు. వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే కిచెన్ మరియు పూజా గది రావడం జరుగుతుంది. ఓపెన్ కిచెన్ ఉంటుంది. ముందుగా పూజా గది చూస్తున్నాం మనం. పూజా గది, ఇందులో సెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ప్లాట్ఫామ్ కూడా ఇస్తున్నారు. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కిచెన్ స్పేస్ అండి, ఓపెన్ కిచెన్. ఈవెన్ కిచెన్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. స్టెప్స్ కిందకి వెళ్ళడానికి యాక్సెస్ ఉంటుంది. ఇదంతా కిచెన్ స్పేస్ అండి. చూసుకుంటే దీని యొక్క డైమెన్షన్ వచ్చేసి 26x45 ఉంటుంది. రోడ్డు ఫేసింగ్ 26 ఫీట్లు, లోతు వచ్చేసి 45 ఫీట్లు ఉంటుందండి. టోటల్గా 130 గజాలలో ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంటికి వచ్చేసి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కు మరియు టోటల్ హౌస్కి వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ ప్రాపర్టీకి కాను బిల్డర్ కోట్ చేసిన ప్రైస్ చూసుకుంటే 80 lakhs చెప్తున్నారండి. 80 లక్షలు. అలాగే మనకు 2 BHK ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ హౌసు. ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అండర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. దమ్మాయిగూడ అనేది మనకు ఈసీఐఎల్కు అతి దగ్గరలోనే ఉంటుందండి. మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో ఈ ప్రాపర్టీ ఉండడం జరుగుతుంది. ప్రైస్ అనేది స్లైట్లీ నెగోషియబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో రిక్వైర్మెంట్ ఉంటే మన వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ప్రైస్ అనేది నెగోషియబుల్ అండి. ప్రాపర్టీ విజిట్ చేయండి.